భారతదేశ ప్రజలు ఇప్పుడు టెక్నాలజికల్ ప్రోడక్ట్స్ ఐఫోన్లు అలాంటివి కొన్నారనుకోండి అమెరికా నుంచి, ఒకటి అర్థం చేసుకోవచ్చు టెక్నాలజీ ప్రోడక్ట్. కానీ భారతదేశం ఈ రోజున ఈ హైటెక్ డ్రోన్స్, వెపన్స్, $6 బిలియన్ల వెపన్స్ కొంటుంది. మొన్నే ఇటీవల 38,000 కోట్ల రూపాయలతోటి డ్రోన్స్ కొంది. అమెరికా దగ్గర భారతదేశం ఆయుధాలు కొనడం వల్ల భారతదేశ ప్రజలు అది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఇప్పుడు ఇక్కడ ఆయుధాలను ఉత్పత్తి చేసేది ఎవరు ఇక్కడ అమెరికాలో? బిగ్గెస్ట్ మాఫియా గ్యాంగ్. వాళ్ళకి అన్ని చోట్ల యుద్ధాలు జరుగుతుంటే తప్ప వాళ్ళు ఆయుధాలు అమ్ముడు పోవు. అందువల్ల అన్ని చోట్ల వాళ్ళు ప్రొవోక్ చేస్తారు త్రూ దిస్ అమెరికన్ గవర్నమెంట్. అమెరికన్ గవర్నమెంట్ ఏం ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ కనుక ఏం చేయకుండా కామ్గా ఉంటే ఎక్కడ ప్రాబ్లం రాదు. ఉక్రెయిన్లో ఎన్ని సమస్య వచ్చింది? ఉక్రెయిన్లో సమస్య ఎందుకు వస్తే నాటో ప్రస్తావన వల్ల వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అది వాళ్ళని వెనుకమని చెప్పండి, ఉక్రెయిన్ సమస్య పరిష్కారం అయిపోతుంది చేయడంలే. ఇప్పుడు ఈరోజు సిరియానా రెబల్స్ని సపోర్ట్ చేస్తే అమెరికన్ గవర్నమెంట్, ఇజ్రాయెల్ ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రోత్సాహంతో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టించారు. అది ఒక వాస్తవానికి సైనిక సెక్యులర్ గవర్నమెంట్ అది. కానీ ఇజ్రాయెల్ వీళ్ళంతా కలిసి దాన్ని ధ్వంసం చేయించేశారు. అయిపోయింది, మార్పు వచ్చేసింది, అది వేరు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ కూడా అమెరికన్ నాటో స్థావరానికి ఆమె వ్యతిరేకించింది. అసలు ఆ కరప్షన్ అవన్నీ పక్కన పెట్టండి. అమెరికా నాటోని రానియకుండా చేసిన అమ్మాయి, అందువల్ల వాళ్ళకి కోపం ఉంది. ఈ లోపల ఆమె కరెక్ట్ అయింది, మళ్ళీ రకరకాలు వచ్చేసాయి. ఎక్కడైనా సరే ప్రపంచంలో అన్ని చోట్ల యుద్ధాలు జరిగినా దానికి ఆయుధాలు అవసరం. ఆయుధాలతో ఉత్పత్తి చేసేవాడికి వ్యాపారం జరగాల. వాడిని సపోర్ట్ చేయకుండా ఈ గవర్నమెంట్ ఉండదు. ఎవరన్నా బుష్, క్లింటన్, ఎవరంటారు, బైడెన్ రాని లేదంటే ట్రంప్ రాని వాళ్ళ మాట అనాలి తప్ప వీళ్ళని చేయలేరు. మ్యాన్సాంటో కంపెనీ కాదనగలరా? మామూలుగా డ్రగ్స్ సంబంధించిన కంపెనీ కాదనగలరా? ఫార్మాస్యూటికల్స్ని ఆయుధాల కర్మాగారం వాళ్ళని కాదనగలరా? వీళ్ళు కాదనలేరు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఒకప్పుడు మంది అలీన్ మూమెంట్ ఉండేది. మోడీ వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పడేశాడు. భారత విదేశాంగ విధానంలో అనేక మార్పులు తెచ్చాడు. అందులో భాగంగా ఇప్పుడు ఈ అమెరికన్ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, ఆయుధాలు కొనాల్సిందే. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఆయుధాలు ఇస్తున్నారు, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తున్నారు. పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చి మన మీద దాడి చేస్తారు, మనకు ఆయుధాలు ఇచ్చి మీరు రక్షించుకోండి అంటున్నారు. అంటే అంతా కలిసి మొత్తానికి ఇంపీరియలిస్ట్ టాక్టిక్స్లో ఇది పడిపోయి ప్రపంచం అనేక చోట్ల అలజడి వస్తుంది. భారతదేశం కూడా అమెరికన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడడంలో ఫెయిల్ అయిపోయింది. రెడ్ స్టార్ ఓవర్ ఇండియా అని యాన్ మిరేదల్ అని ఒక స్వీడిష్ రచయిత రాశాడు. ఇది రాసి కూడా దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. దీనిలో జస్ట్ ఒక వాక్యము, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ టు లాంచ్ ఇట్స్ లార్జెస్ట్ అండ్ బెస్ట్ ఆర్గనైజ్డ్ అఫెన్సివ్ ఎవర్ ఆన్ ద 4-decade-old ఇన్సర్జెన్సీ మూమెంట్ దట్ ఎఫెక్ట్స్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్. ముఖ్యంగా భారతదేశంలో దండకారణ్యంలో ఈ 11 నెలల కాలంలో దాదాపు 270 మంది దాకా దళిత ఆదివాసీలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, సాయుధ బలగాలు కాల్చి చంపాయని మానవ హక్కుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్కౌంటర్ హత్యలతో కంపేర్ చేస్తే విపరీతంగా దీనిని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కును కాపాడుకోవడం ఎలా? ఇప్పుడు గొంగళ కూర్చొని అన్నం తింటున్నాం, వెంట్రుక బొక్కని చెప్పేసి అలిగిపోలేరు. ఎవరండి హోమ్ మినిస్టర్ అమిత్ షా? ఆయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోతే కోర్టు ద్వారా ఆయన రాష్ట్ర బహిష్కరణ చేస్తే ఆయన 12 మందిని చంపిస్తే కానీ నిర్దోషి కాలేదు. సాక్షులు చంపించాడు, లాయర్స్ చంపించాడు, లోయ సిపిఐ డైరెక్టర్ ఆయన ఎన్కౌంటర్ చేస్తున్నాడు, ఆయన చంపించాడు. అదే 12 మందిని చంపించి ఆయన నిర్దోషిగా ప్రకటించుకున్నాడు. అతను ఇప్పుడు హోమ్ మినిస్టర్. వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు ఈ పని చేయకుండా ఈ దండకారణ్యం మీద దాడి చేసినా ఎందుకు చేస్తారు దాడి చెప్పండి. ఇప్పుడు రిచెస్ట్ మినరల్స్ ఉండేది ఫారెస్ట్లో. మణిపూర్ ఎందుకు దొరుకుతుంది రావణ కాస్త? మణిపూర్లో రిచెస్ట్ మినరల్స్ ఉన్నాయి అండర్ గ్రౌండ్.
దాన్ని ఇప్పుడు అదాని కావాలని కోరుతున్నాడు. అందులో దానికి 4-5 వేల ఎకరాలు గీటి గీసి వాడికి అప్పగించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదేం చేశాడు, మైతీస్ ఫార్వర్డ్ కింద లెక్క, కుకీస్ అసలు ట్రైబల్స్. ఇప్పుడు మైతీస్కి నేను ట్రైబల్ హక్కు కల్పిస్తానని చెప్పేసి ప్రకటించాడు. అంటే వీళ్ళని ట్రైబల్ చేస్తే వాళ్ళు కలిసిపోతే వీళ్ళు పోయి దాన్ని డామినేట్ చేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎప్పుడైతే కట్టా అప్పుడు కుకీస్ తిరగబడ్డారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే కుకీస్కు మైతీస్కు మధ్య చెక్ పోస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. మేము పోయినాం, నేను రాజు అందరూ కలిసిపోతే మా జీప్ డ్రైవర్ మనకు ప్రొడక్షన్ వచ్చిన వాళ్ళు ఆ బార్డర్కి వచ్చి వాళ్ళు దిగిపోయారు. ఎందుకంటే మేము కుకీస్ మమ్మల్ని రానియరు, ఇది పోలీసు వాళ్ళు కూడా మేము మైతీస్ని రానియరు చెప్పేసి వాళ్ళు వచ్చారు మమ్మల్ని తీసుకోవడానికి. సో ఆ విధంగా డివైడ్ చేసేసారు. ఎందుకు డివైడ్ చేశారు, వీళ్ళు మైతీస్కి ఆయుధాలు ఇచ్చి మీరు కొట్టడమని వాళ్ళకి ప్రోత్సహించారు. వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు మా హక్కు పోతాయని చెప్పేసి అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దీన్ని ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళే, సెంట్రల్ గవర్నమెంటే. ఇప్పటిదాకా ప్రైమ్ మినిస్టర్ అడిగి పోలేదు కదా, ఏడాడికో పోతున్నాడు, మరి ఎందుకు చేయడం లేదు అక్కడ. అందువల్ల ఆడ చేసినా సరే నేను మొన్న లాస్ట్ ఇయర్ ఇక్కడ పోయింటి, బయలుదేరలేకపోయింటి. ది బెస్ట్ మినరల్స్ ఆడున్న ఈ సిమెంట్ సంబంధించింది చాలా క్వాలిటేటివ్. అక్కడ అదానికి ఒక కొండ ఇచ్చేశారు. ఒక కొండ పబ్లిక్ సెక్టార్లో ఉంది, ఇంకొక కొండ వాడికి ఇచ్చేశారు. అతను బోర్డు నాటాడు. నేనే పోయి చూసా. ఆ తర్వాత మా మీటింగ్ వేసుకుంటే దాని మీద పెద్ద పోరాటం, అంగీకరించలేదు. దే ఫోర్స్ టు క్యాన్సిల్ దట్, అది వేరు. ఇప్పుడు చింతపల్లి అడవులు, ఇంకొక అడవులు ఎందుకు అర్బన్ నక్సలైట్స్ ఖాళీ చేయించాలి, 2026 నక్సలైట్స్ లేకుండా చేయాలి అని ఎందుకు చేస్తారంటే వీళ్ళంతా ఉండేది బేస్డ్ ఫారెస్ట్ ఏరియాస్లో. అవి ఖాళీ చేసి అవన్నీ కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలి. కార్పొరేట్ కంపెనీకి అడవి సంపద అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలోనే అర్బన్ నక్సలైట్స్ పేరుతో చెప్పినా, నక్సలైట్స్ని హతం చేయాలని చెప్పినా, తర్వాత వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన, 2026 నక్సల్ ఫ్రీ కంట్రీని చేస్తానని ఒకరిని ప్రకటించిన ఆ నేపథ్య కాల్పులు జరుగుతున్నాయి. చెప్పే చంపుతున్నాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పలానా రోజు ఇవన్నీ చంపుతామని చెప్పాడు, చంపాడు. ఆ విధంగా ఇప్పుడు మోడీ కూడా మిమ్మల్ని చంపుతామని చెప్పాడు, మొదలుపెట్టాడు. అంటే వాళ్ళు సంపద మీద కన్ను, అడవిలో వాళ్ళు ఫ్రీ కావాలా, రచించడానికి నక్సలైట్ ఉండడానికి వీల్లేదు, ప్రశ్నించేవాడు ఉండడానికి వీల్లేదు, పౌర హక్కులు ఉండడానికి వీల్లేదు. అవిని హతం చేస్తే సంపద మొత్తం వాళ్ళకి అప్పగించవచ్చు ఫ్రీగా. ఇప్పుడు అప్పగించడం చాలదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలని కోరుతున్నారు. ఇప్పుడు ఎంత అప్పగించారు వాళ్ళకి, కార్పొరేట్ కంపెనీస్కి లెక్కలు చెప్తా వరుస పెట్టి. అది సరిపోదు వాళ్ళకి. అత్యంత మినరల్స్ ఉన్నాయి అక్కడ. ది బిల్స్ కంపెనీ వాడు ఎవడు, నరేంద్ర మోడీ, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ కంపెనీకి వ్యతిరేకంగా మేము పోయి ఫైట్ చేసి దాన్ని తగలబెట్టాం. బుల్డోజ్ ఏదంటారు ప్రొక్లైన్ తగలబెట్టాం. అప్పుడు కానీ వెనక్కి పోలేవాడు. అందువల్ల అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీస్కి అప్పగించేట ఒక దుర్మార్గ ఆలోచన నుంచి ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తాను అంటే ఎస్సీ ఎస్టీ ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేస్తానని ఆయన స్పష్టంగా ఆయన మేనిఫెస్టోలో రాశాడు, హామీ ఇచ్చాడు. తర్వాత మన సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది. ఇప్పుడు మీరు ఈ చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేస్తాడా, లేకపోతే మీరు ఏం డిమాండ్ చేస్తారు చంద్రబాబు నాయుడు? మేము మొట్టమొదటి నుంచి కూడా ఈ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాం. ఈ ఎస్సీ స్థానంలో మాల మాదిగకు సంబంధించిన వర్గీకరణలో మేము మొదటి నుంచి కూడా కన్విన్స్ అయినాం. ఎందుకంటే మాదిగ చాలా బ్యాక్వర్డ్ ఇది, ఈ మాలాస్ అప్గ్రేడ్ అయ్యారు, నో డౌట్ దానికి. అందువల్ల వాళ్ళకి వాళ్ళ భాగం వాళ్ళకు ఉండాల్సిన చెప్పేసిన పద్ధతిలో మొట్టమొదటి మేము సపోర్ట్ చేస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు రాను ఉద్యమం పెరిగే కొంది పాలక వర్గాలు కూడా ఓట్ల కోసం వాళ్ళు దాన్ని అంగీకరిస్తున్నారు. ఓట్ల కోసం నిజమైన వాళ్ళు నిజంగా మాదిగలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళ కోసం సింపతి కోసం కాదు, ఓట్ల కోసం వాళ్ళు రాజీ చేస్తున్నారు. కానీ అమలు చేయడం లేదు. ఎన్ని మాట అసెంబ్లీలో పాస్ చేశారు, చంద్రబాబు నాయుడు అంతకుముందు ఉన్నప్పుడు పాస్ చేశాడు, కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశాడు. కానీ వీళ్ళు సెంట్రల్ బడ్జెట్ కొట్లాడలేకపోతున్నారు. మన కంటిన్యూటీ కోసం చేస్తున్నారు. సెంట్రల్ బడ్జెట్ దాని మీద ఫైట్ చేయడం సిద్ధపడుతుండలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, దాని మీద సెంటర్ నుంచి వాళ్ళు ఒక కమిటీ వేసి దాన్ని అమలు చేయాలా, అది కాలయాపన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదండి.
పాలక వర్గాలకి ఈ వర్గీకరణ పరిష్కారం చేయడం ఇష్టం లేదు వాళ్ళకి. వీళ్ళు కొట్లాడుకుంటూనే ఉండాలి, ఇద్దరు మన పక్కన తెలుసుకొని పరిష్కారం చేసుకుంటామని ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీకి చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ ఉండలేడు అక్కడ. మొన్న గవర్నమెంట్లో కూడా 400 సీట్లు వస్తాయని చెప్పి అన్నాడు. ఎందుకు 240కి పరిమితం అయిన బీజేపీ 303 నుంచి ఎందుకు తగ్గాడు 240కి? ఎందుకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అది తక్కువ ఓట్లు వచ్చింది మోడీకి. మొన్న ఏ ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ వచ్చే ఓట్లు, అని దాన్ని బట్టి అన్పాపులారిటీ వచ్చేసింది. ఆ నితీష్ కుమార్ చంద్రబాబు నిలబడబట్టి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంటే ఇప్పుడు వీళ్ళు గట్టిగా ఒత్తిడి చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు చేయడం లేదు. ఇప్పుడు ఈ వివేక్ వెంకటస్వామి లాంటి రాజకీయ నాయకులు, అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వాళ్ళ డబ్బుని కోట్ల రూపాయలు వెదజల్లి ఒక వైషమ్యాన్ని వెదజల్లుతున్నారు. అది చాలా డ్యామేజ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళైతే ఓపెన్గా హామీ ఇచ్చారు కదా, వాళ్ళు దాన్ని అమలు చేస్తే ఒక లాజికల్ కన్క్లూజన్ వస్తుంది కదా. దీన్ని ఇలా పెంచి పోషించి ఇంకా పోలరైజ్ అయిపోద్ది కదా సొసైటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో మాకు పెద్ద మేనమామ కొడుకని, చంద్రబాబు నాయుడు మాకు మేనత్త కొడుకని మేము చెప్తే వాడు వింటాడని అనుకోవడం పొరపాటు. వాళ్ళు వర్గ దృక్పథం వాళ్ళ లీడర్లు వేరు. తెలిసినంత మాత్రాన వాళ్ళని చేయరు వాళ్ళు. మేము ఫైట్ చేస్తున్నాం. ఉద్యమాల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి రేవంత్ రెడ్డిలో చంద్రబాబు నాయుడును ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయడం అనేది వాళ్ళు చేయని కూడా చేయరు. వాళ్ళు మేము అడిగినా కూడా చేయరు వాళ్ళు. ఇది ఉద్యమాల రీతి రావాల్సిందే. వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము ఫైట్ చేస్తున్నాము. అది పోరాటం సాగిస్తూ ఉన్నాం. మా ఉద్యమాన్ని సాగిస్తాం. అంతేగాని మీరు సపోర్ట్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి, చంద్రబాబు మీకు ఫ్రెండ్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయండి అని చెప్పేసిన పద్ధతి మాట్లాడుతున్నారు మీరు. అది సాధ్యం కాదు. అది ఇదంతా ఉద్యమాల ద్వారా రావాల్సిందే. ఇప్పుడు అసలండి అంటే మనం అది అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు ఏం సీనియర్ నాయకుడు అండి? ఆయన ఎన్ని మాటలు మారాడండి పాలసీలో? ఎన్ని మాటలు బీజేపీ వ్యతిరేకంగా వచ్చాడు? ఎన్ని మాటలు మళ్ళీ బీజేపీకి అనుకూలంగా పోయాడు? ఏం సీనియర్ నాయకుడు అంటారు మీరు? వయసు వచ్చినప్పుడు సీనియర్ అవుతాడా? అంటే మతోన్మాద శక్తులతోటి చేతులు కలపడం, మోడీ అమిత్ షా చేసే వాటికి కొమ్ముగాడు, అది ఎంతవరకు సమంజసం అని అదే చెప్తున్నా. సమంజసం ఎవరు చెప్తున్నారు? మంచి అవకాశవాదులు వాళ్ళు. దాన్ని అయితే ఎక్స్పోజ్ చేస్తున్నాం. మేము మొన్న బీజేపీతో కలిసాడు కూడా మేము కలలేదు కదా. టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో మేము అడ్జస్ట్మెంట్కి పోయింటే మాకు 4-5 సీట్లు వచ్చి ఉండేది. అతను బీజేపీతో సైల్ అవుతున్నాడు. మేము ఎట్ట పోతాం? సీట్లు లేకపోయినా పర్వాలేదు అని మేము ప్రిన్సిపల్ పొజిషన్ మేము తీసుకుంటాం. మేము ఫైట్ చేస్తున్నాం, చేయకుండా లేదు. అంటే మా శక్తి సరిపోయిందా లేదా, గవర్నమెంట్ నిలదీస్తున్నామా లేదా అంటే శక్తి సామర్థ్యాన్ని బట్టి, వచ్చే జనాన్ని బట్టి, డెమోక్రటిక్ మూవ్మెంట్ బట్టి చేయాలి తప్పితే వ్యక్తిగతంగా మేమేం చేయలేం కదా. కమ్యూనిస్టు మొదటి నుంచి కూడా బహుజన నాయకత్వంలో మీరు కాస్త ఎంతవరకు రాష్ట్ర కేంద్ర సంఘంలో బహుజనులకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? సో ఎందుకంటే మీరే ఇంతకుముందు అన్నారు కాంశీరామ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడని మీరే ఇంతకుముందే చర్చించారు. అది మేము కూడా నమ్ముతున్నాం. కాంశీరామ్ మార్గం అంతిమ మార్గం కాదు, కమ్యూనిజమే అంతిమ మార్గం నమ్ముతున్నాం. బట్ బహుజనుల నాయకత్వంలో కమ్యూనిస్టులు ఎంతవరకు అవకాశాలు ఇస్తున్నారు? భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక చదివినా, మా ఇచ్చిన మేనిఫెస్టో చూసినా కూడా మా పాలసీ మొత్తమే డౌన్ ట్రెండ్కి సంబంధించిన పాలసీ అది. కమ్యూనిస్ట్ పార్టీ ఇట్ సెల్ఫ్ నాయకత్వంలో చెప్తున్నా ఇది కమిటెడ్గా మనసావాచ కర్మేణ బలహీన వర్గాలకి, దళితులకి, మహిళలకి, గిరిజనులకి, మైనారిటీస్కి నిలబడేటువంటి పార్టీకి మాకు సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని ఫైట్ చేసిన మేము దానికే కమిట్ అయ్యి ఉంటాం. పొరపాటు క్యాస్ట్ వేరే ఉండొచ్చు, అది వేరు. ఇది మేము పార్టీ నాయకత్వం ఎట్ చేస్తున్నామంటే పార్టీలో ఎప్పుడు మేము నామినేట్ చేయం. ఎక్కడికెక్కడ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా కాన్ఫరెన్స్ జరిపించుకొని కాన్ఫరెన్స్లో కమిటీని ఎన్నుకో చేసుకొని దాని ద్వారా సెంటర్కి వస్తాం మేము. అంతేగాని మేము క్యాస్ట్ని బట్టి ప్రమోట్ చేయడం లేదు, వాడి యాక్టివిటీస్ని బట్టి ప్రమోట్ చేస్తుంటాం. అయితే అది కూడా తప్పు అని చెప్పేసి మేము రియలైజ్ అయిన తర్వాత క్రమంగా మార్పులు తీసుకొస్తున్నాం. సమ్ రిజర్వేషన్ ఆప్షన్ చెప్పకపోయినా కూడా ఆయా వర్గాల నుంచి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో మార్పులు తీసుకొచ్చి కొంత ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, జనరల్ సెక్రటరీ ఎవరు మాకు సిపిఐకి? డి రాజా. మరి డి రాజా ఎవరు? దళిత కమిషన్ వచ్చినాడే కదా. నేను కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఎవరు? రామకృష్ణ.
ఏంటి అతను ఎవరు? అట్లా మాకు ఎలిజిబిలిటీ ఉన్న చోట ప్రమోట్ చేస్తున్నాం, ఎలిజిబిలిటీ లేని చోట ప్రమోట్ చేయడం సాధ్యం కావడం లేదు. అయితే మా కాన్సెప్టే, మా పాలసీ అది. అన్నప్పుడు మనం ఎముకలు తింటే మాంసం ఎముకలు బండేసుకుని తినాల్సిన పనిలే. అంటే కాన్షియస్గా మహిళల నుంచి ఎస్సీసీ నుంచి లీడర్షిప్ రావాలని మాట వాస్తవం. దాన్ని రియలైజ్ చేయడం, దానికోసం ప్రాసెస్ చేస్తున్నాం. మనం ఫైన్ మ్యానింగ్ రాదు, డెఫినెట్గా చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాని కార్మిక వర్గ మనస్తత్వం రావాలి. ఏ క్లాస్లో ఉన్నా కూడా డీక్లాసిఫై కావాలా. మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డీక్లాసిఫై ఉన్నాం. డీక్లాసిఫై కాకుండా మేము ఫార్వర్డ్ వర్గానికి మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు చెప్పలేదు. పైపచ్చి మమ్మల్ని వాళ్ళు గుర్తించడం లేదు. ఇప్పుడు మా కేసులో నన్ను గుర్తించరు, ఎందుకంటే మేము వాళ్ళకి ఫైట్ చేస్తాం కాబట్టి. బట్ డీక్లాసిఫై అయిన వాడే కమ్యూనిస్ట్ అవుతాడు. డీక్లాసిఫై కానివాడు ఈవెన్ దళితుడు లీడర్ కాడు. ఎంతమంది నడిపించుంటారు దళితుల్లో డీక్లాసిఫై కాకుండా లీడర్గా ఉండేవాడు? ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? దళితులు సహాయం చేస్తున్నారా? కాబట్టి డీక్లాసిఫై కావాలి, అది మెయిన్. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెగువరా అంటాడు, ఇంకోసారి గాంధీ అంటాడు, గోడ్సే అంటాడు. మళ్ళా సనాతన ధర్మం పేరుతో ఏంటి మళ్ళీ ఈయన సతీ సహగమనాలు ఏం తీసుకొస్తాడు? ఏంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఎట్లా ఉంది? ఏంది చెగువరా నుంచి సావర్కర్ దాకా వచ్చాడండి ఆయన. ఫస్ట్ చెగువరా డ్రెస్ వేసుకొని విప్లవ పాట అన్నాడు. ఇప్పుడు సావర్కర్ డ్రెస్ వేసుకొని ఆయన సనాతన ధర్మాన్ని మీద మాట్లాడుతున్నాడు. అసలు సనాతన ధర్మం ఫండమెంట్ చదివాడు ఆయన. చదివింటే ఆత్మహత్య చేసిపోతాడు. ఎందుకంటే సనాతన ధర్మంలో విడాకులు లేవు. విడాకులు అనే ప్రసక్తే లేదు సనాతన ధర్మంలో, లేదు దానిలో. తర్వాత సతీ సహగమనం దానిలో ఉంది. దాన్ని చదివితే 2-3 పాయింట్లు, భర్త ఎంత తాగుబోతైనా తిరుగుబోతైనా ఎంత వ్యధమైనా ఆ స్త్రీని ఎంత హింసించినా ఆ స్త్రీ అతని దేవుళ్ళకు పూజించాలి తప్ప వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే దానికి ఎంతో పనిష్మెంట్ చూపించాడు. అందులో ఆ సనాతన ధర్మం నిజంగా చదివితే పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేస్తాడు. అతనికి ఏంటంటే ఇప్పుడు బీజేపీ వల్ల పడ్డాడు. బీజేపీ వాళ్ళకు ఒక పాపులర్ పర్సనాలిటీ కావాలా, ఈయన కూడా వాళ్ళకి రక్షణ కావాలా, దాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఈ సనాతన ధర్మం ఎట్లున్నాయంటే నిజమైనటువంటి ఆర్ఎస్ వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నాడు. పడికెట్లు కడగడం, పసుపు వేయడం చేయడం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన నమ్మి కాదు, అవకాశాలు చేస్తున్నారు. రేపు రాబోయే రోజు చెప్పబోతుందంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చిక్కు పెడతారు. ఇన్ని కేసులున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా కోర్టులకి హాజరు కాకుండా తప్పించు తిరుగుతారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా అది టిపికల్ కేసు అయి ఉంటుంది. 11 కేసులు నమోదయ్యి 45,000 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక వ్యత్యాసాలతో నమోదైన వ్యక్తి బెయిల్ పైన 12 ఏళ్ళగా ఉండడం. బెయిల్ పైన ఇప్పుడు ఎవరు లేరు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత లాంగ్ టైం బెయిల్ పైన ఎవరు లేడు. బయట దట్టు కోర్టు కూడా పోకుండా ఎవరు కాపాడుతారు అతన్ని? సెంట్రల్ గవర్నమెంటే కాపాడుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశిస్తే సిబిఐ వాళ్ళని అరెస్ట్ లోపడేరా? అందువల్ల ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఒక విధంగా న్యాయ వ్యవస్థకు కూడా ఇన్సల్ట్ అయ్యింది, గవర్నమెంట్కి ఇన్సల్టే. అట్లాంటి వాడిని ఇంకా బయటపడడం అనేది వాళ్ళకేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలి, జగన్ కావాలి, రేపు చేసేవాడు కావాలి, రేపు గురైనడు కావాలి. ఆ పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అట్లా బతికిపోతున్నారు. ఎన్నాళ్ళు ఉండదు, అది డిఫరెంట్గా పనిష్మెంట్ వస్తుంది. ఇప్పుడు మన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఎంతో కష్టపడి 3 చెరువులు కబ్జా చేసుకొని 6 భవంతులు కట్టుకొని 1,000 కోట్లు సంపద. మీరు ఎందుకు ఆయన అన్నెసరిగా విమర్శించి ఆయనకి ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మీరు? అనవసరం చేయలే. అతను ఎఫ్టీఎల్లో పెద్ద ఫంక్షన్ హాల్ కట్టుకొని నెలకు దాదాపు 1 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. సార్ మామూలు సంపాదించుకోండి, సినిమా యాక్టర్ సంపాదించుకుంటున్నాడు, స్టూడియో సంపాదించుకుంటున్నాడు, బార్ పెట్టాడు, అబిడ్స్ నెంబర్ 1 బార్ అది సంపాదించుకొని. కానీ ఎఫ్టీఎల్లో నువ్వు హాల్ కట్టేసి లక్షల రూపాయల నుంచి 1 కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే అది కేసీఆర్ గవర్నమెంట్ రాగానే దాని మీద దాడి చేస్తే వాళ్ళకి ఏదో సమర్పయామం చేసుకున్నాడు, మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు. అతను కూడా రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 రేవంత్ రెడ్డి. నవ్వు చీఫ్ మినిస్టర్. ఆయనకు తెలుసు ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో.
అందుకు వచ్చి దీని మీద దాడి చేసి కొట్టేశాడు. అంటే మేము సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి హాల్ ఇంత పెద్దగా చేసుకోవాల్సిన చెరువులు ఇంత పోతున్నాయండి, పూర్తి చేస్తున్నారు. అందువల్ల నేను సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. అందులో మీకు ఇంకొకటి ఉండొచ్చు, బిగ్ బాస్ ఒక సమస్య ఉంది మా ఇద్దరి మధ్య. మేము బిగ్ బాస్ మొట్టమొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం, దాని జోలికి పోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే దానిలో ఉన్న హీన సంస్కృతి, అది ఒక వ్యభిచార సంస్కృతి ఉంది, దాని జోలికి పోవద్దు. మీ నాన్నకు మంచి పేరు ఉంది, నీకు మంచి పేరు, మంచి యాక్టర్గా పేరు ఉంది, ఇట్లాంటి పనికిమాల డబ్బులు నీకెందుకయ్యా అని చెప్పేసి అని మాట వాస్తవం. దాని మీద వ్యతిరేకిస్తున్న మాట కూడా వాస్తవమే, వ్యతిరేకిస్తున్నాం. ఆ క్రమంలో ఇది వచ్చింది. అందరూ ఏమన్నారు, ఆ బిగ్ బాస్ నుంచి వచ్చిన నారాయణ కోపం దీని మీద చూపిస్తానన్నారు. కానీ కాదు, అది వేరు ఇది వేరు. ఈ ఇష్యూ పాలసీగా ఎఫ్టీఆర్లో ఉన్నటువంటి కట్టాన్ని నిర్మూలించాలి ఒకటి. తర్వాత మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందే. మూసీ నది ప్రక్షాళన జరిగేటప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ఉండాల్సిందే. మేము ఫైట్ చేస్తాం, ప్రకటించాం, అదే సపోర్ట్ చేస్తాం ఇప్పుడు కూడా. ఆ క్రమంలో ఈ పవన్ కళ్యాణ్ నాగార్జున వ్యతిరేకించాను తప్ప ఆయన మీద వ్యక్తిగత నాకేమి. మొన్న పోయినసారి వచ్చినప్పుడు అమెరికాకు వచ్చి క్యూబాకు వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తున్న క్రమంలో సంక్షిప్తంగా, ఎందుకంటే మీ లోపల ఏం జరిగిందో మీకే తెలుసు కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఎందుకంటే మీ వయసు ఇప్పుడు 75, 76 ఇప్పుడు అప్పుడు 74, ఇప్పుడు 75. 74. ఆ వయసులో మా అమెరికా ప్రభుత్వ అధికారులు మీకు ఎలా రాచమర్యాద ఏం చేశారు? క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవం పోయినాం, ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్గా. ఆడికి వెళ్ళి మనం వస్తున్నప్పుడు ఫ్లోరిడాలో నన్ను నా పాస్పోర్ట్ చూసి తీసుకెళ్ళి మర్యాదగా రూమ్లో కూర్చొని పెట్టారు. ఏదో మర్యాద కాఫీకి పిస్తారేమో అనుకున్నాను నేను. వాళ్ళు వచ్చి ఏం చేస్తారని అడిగారు. అంటే నేను సోషల్ వర్కర్ అని చెప్పాను. సార్ నేను సెల్ ఫోన్ ఇవ్వని అడిగారు. సెల్ ఫోన్ తీసుకెళ్ళారు. ఒక 15 నిమిషాలు సెల్ ఫోన్ మొత్తం చూశారు. దానిలో అన్నీ ఉన్నాయి. నేను అక్కడ ప్రజెంట్ చేసింది, పేపర్ ప్రజెంట్ చేసింది, ఉపన్యాసం ఇచ్చింది, తర్వాత ఫొటోస్ అన్నీ దానిలో ఉన్నాయి. చూశారు. నువ్వు కమ్యూనిస్ట్ అని అడిగారు. మళ్ళీ వచ్చి అవునన్న, క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ, మేము కమ్యూనిస్ట్ పార్టీ, మేము దానికి వెళ్ళాము. మరి కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ నిన్ను కౌగులించుకొని ఫోటో తీసుకున్నాడే అన్నాడు. అంటే అందరినీ పరిచయం చేసుకుంటూ వచ్చాడు. నేను ఐఎమ్ ఫ్రమ్ సిపిఐ అన్నా. అనగానే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా మీద ప్రేమ ఉంటుంది కదా, ఆ ఇమ్మీడియట్ ఇట్లా కూడా సెల్ఫీ తీశాడు. అది చూశారు. అంత క్లోజ్ చేసాడు, మీకు అట్ట వచ్చింది అంటాడు. అయ్యా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే నేను కమ్యూనిస్ట్ పార్టీ అయ్యా, మాకు తప్పే ఉందంటే మేడం ఇల్లీగల్ పార్టీ అంటే ఏం మాట్లాడుకో చెప్పండి, 1 to 1 ఏం మాట్లాడుకోరో చెప్పండి అంటే అన్నీ దానిలో ఉన్నాయి. నేను నా పేపర్ ప్రజెంటేషన్ దానిలో ఉన్నాయి, ఫొటోస్ దానిలో ఉన్నాయి, డిస్కషన్ పాయింట్స్ దానిలో ఉన్నాయి, అది చూసుకో, అంతకన్నా మీరు అది మాట్లాడితే ఏం ఉపయోగం లేదు చెప్పాను. ఒక గంట అయిన తర్వాత ఓకే ఆల్ రైట్ పోసాడు. నన్ను పొమ్మంటున్నావా, నా లగేజ్ ఎక్కడ ఉంది తెలియదు, నా ఫ్లైట్ పోయింది అప్పటికే మిస్ అయిపోయింది. నా లగేజ్ ఎక్కడ ఉంది, నీ లగేజ్ సేఫ్గా ఉంది, నీకు టికెట్ ఇంకొకటి ఇస్తున్నాము, వెళ్ళిపోమన్నారు. అంటే వాళ్ళకు క్యూబా నుంచి వచ్చారంటే ఒక దాన్ని ఇంకోటి ఇంటరాగేట్ చేసే వాళ్ళు ఎవరు చేశారు తెలుసా? వాళ్ళు ఏమంటారు, మేము కూడా క్యూబన్స్ అండి అన్నాడు పోలీస్ ఆఫీసర్. క్యూబన్స్ అంటే అవునండి, మాకు ఆ కమ్యూనిస్ట్ అంటే ఇష్టం లేదు కాబట్టి వచ్చేసినాము, ఇక్కడ కస్టమర్స్లో మేము ఉన్నాం అంటాడు. అంటే ఇట్లా సర్వీస్ చేస్తున్నావు నువ్వు, క్యూబాకు ద్రోహం చేసి ఇక్కడ ఇట్లా సర్వీస్ చేస్తున్నావు అంటే నవ్వుతాడు, ఏం మాట్లాడు. అది దాన్ని బట్టి ఏంటి, క్యూబా పైన వాళ్ళ ఆన్సర్లు, అమెరికన్ ఆన్సర్లు చాలా దుర్మార్గపూరితమైన ఆన్సర్లు. అక్కడ ఇంటర్నెట్ కూడా పనిచేయలేదు, డాలర్స్ పనిచేయడం జరగదు, చాలా రకాల ఆన్సర్లతో ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఇప్పుడు నేటి యువతరానికి, విద్యార్థులకి, లేదంటే మన ఎన్ఆర్ఐలు లేకపోతే ఇండియన్, అంతిమంగా మీరు ఇచ్చే సందేశం ఏంది? భారతదేశం రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది, కాన్స్టిట్యూషన్ ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే డెమోక్రసీ ఉండదు. ఇప్పుడు వీళ్ళని మార్చాలని ప్రయత్నిస్తున్నారు, ప్రియాంబుల్ని కూడా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వన్ ఓట్, 1 నేషన్, 1 పార్టీ, 1 లీడర్ అంటున్నారు? వాళ్ళు మొత్తం రాజ్యాంగాన్ని మార్చడానికి ఉపయోగపడే పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మార్చాలంటే ఏముందంటే 2/3 స్టేట్స్ సపోర్ట్ చేయాలి, 2/3 పార్లమెంట్ మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సాధ్యం కాదు. అందువల్ల ఇప్పుడు స్లోగన్ పెట్టి
ఒకే ఎన్నికల పేరుతోటి మోడీ పాపులారిటీని ఉపయోగించి మొత్తం లాగేసుకొని ఇప్పుడు ప్రెసిడెంట్ సిస్టమ్ లైక్ అమెరికన్ సిస్టమ్ లాగా తెలియడానికి వాళ్ళ ప్రయత్నం. అందుకని మొత్తం ఒకటి నిర్వీర్యం చేసి వస్తాం. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ చాలా ఇంపార్టెంట్ పోస్ట్. అది ఏమైంది ఇప్పుడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కొత్తగా పార్లమెంట్ భవనం కట్టడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్ చేయకపోతే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ చాలా నిర్వీర్యం అయిపోయింది. ఆమెను ఎందుకు పెట్టారు? గిరిజన మహిళని ఆ గిరిజన యాక్ట్ని కొట్టేయడానికి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు రాజ్యాంగంలో గిరిజన యాక్ట్ రక్షణ ఉంది, దాన్ని తీసేందుకు ఉద్దేశంతో పెట్టారు. ఎందుకు ఆమె సంతకం పెట్టాలి? ఈ ఎన్నికల కమిషన్ ఏమైంది? 4వ ప్లేస్లో ఉన్నాడు అతను. ఇప్పుడు ఎందుకు అయ్యాడు ఈసీ కమిషనరు? అది ఆర్ఎస్ ఫెలో. అతను వచ్చి మొదలుకొని వీళ్ళు ఏం చేస్తే చేస్తున్నాడు. ఇది సిబిఐ ఏమైంది? జ్యుడిషియరీ ఏమైంది? ఇవన్నీ మొత్తానికి మనకున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి అవి కొన్ని ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ బాడీస్. దానిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి, జ్యుడిషియరీ ఒకటి, సిబిఐ ఒకటి, ఆర్బిఐ. ఈ 5 స్టాట్యూటరీ బాడీస్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ స్టాట్యూటరీ బాడీస్ దానికి జరగాల, జరుగుతున్నాయి ఇప్పుడు. అందువల్ల మొత్తం అంగాలను మొత్తం ధ్వంసం చేసుకుంటూ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి అసలు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం పౌరులకు ఉందని మా ఉద్దేశం. తర్వాత మీదన్నీ వస్తాయి. అమెరికాలో జరిగినటువంటి లంచం, బ్రైబ్, అమెరికన్ కోర్టులో రిజిస్టర్ అయింది కేసు. అదాని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళకి 1700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడని చెప్పేసి కేసు నమోదైంది. అక్కడ కాదు, ఇక్కడ నమోదైంది అమెరికాలో. ఇప్పుడు నేను క్వశ్చన్ చేసేదంటే అమెరికన్ సిటిజన్స్ కూడా మీ దేశంలోనే మీ కోర్టే ఒకటి ముద్దాయిగా చేసింది, మరి అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా. అమెరికన్ సివిల్స్ కూడా ముందుకు రావాల్సి వస్తుంది. అదేంటి 1700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి 2 లక్షల కోట్ల రూపాయలకి బేరం పెట్టుకున్నాడు. 20 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు లాభం వస్తుంది అదానికి. అంటే విద్యుత్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ పెరగడం ద్వారా. అంటే ఇప్పుడు 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకొని 2 లక్షల కోట్ల రూపాయల లాభానికి వాడికి అప్పగిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటే ఆ కేసు అమెరికాలో రిజిస్టర్ అయితే అమెరికాలో ఉన్నటువంటి చట్టాలని దానికి పద్ధతి పెట్టాలి కదా, యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా. నేను ఇప్పుడు చెప్తాను చేయమని చెప్పేసి. గద్దర్ గారు ఎన్నో అభ్యుదయ గేయాలు రాశారు. సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఎన్నో గొప్ప గేయాలు రాశారు. వాటిలో తన కోసం రాసుకున్నటువంటి ఒక చక్కటి గేయం నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా అనేటువంటిది. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా. జజనక జమ్మని జనం పాట పాడుతాను, రేలా రే రే అని రేలా పాట పాడుతాను, పాటల్లో పదమునవుతనో మాయమ్మాలారా, పాదాలకు గజ్జెనవుతనో మాయమ్మాలారా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, మీ గోసి మీ గొంగళి మీ గజ్జెలు గట్టుకోని గల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమ్మాలారా, పల్లె పల్లె పాడా వస్తున్నా మాయమ్మాలారా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా. మిగతా ప్రతిపక్ష పార్టీలతో కంపేర్ చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలకి ఈరోజున్న రిసోర్సెస్ చాలా తక్కువ. వీటితో ఇచ్చేస్తే
మిగతా ప్రతిపక్ష పార్టీల కంటే కూడా అంటే ప్రశ్నించడంలో కానివ్వండి, పాలసీల మీద నిలబడడం కానివ్వండి, కమ్యూనిస్టుల పార్టీలు చేస్తున్న కృషిని ఎంతైనా అప్రిషియేట్ చేయదగింది. ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే సానుభూతితో మంచి ఒపీనియన్ ఉండబట్టి ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.